అందరికీ నమస్తే. నేను చలికాలం నాటినటువంటి ఎర్రగడ్డల పంట అయితే వచ్చేసింది. ఫస్ట్ టైం తీస్తున్నాను. చూడండి ఎలాగా గడ్డ పెరిగిందో. కొద్దిగా పెద్దగా ఉన్న వాటినే తీస్తున్నాను. ఫస్ట్ టైము కొన్ని తీసుకెళ్తాను, అన్నీ ఒకసారి తీసుకెళ్తే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి. గడ్డలు అయితే సైజు బాగా వచ్చాయి. చూడండి సుమారుగా ఒక 100 మొలకల పైనే అప్పుడు నాటినాను. చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు అక్టోబర్ నవంబరు ఆ మధ్యలో. నేను లాస్ట్ ఇయర్ వెల్లుల్లి నాటినాను కానీ ఫస్ట్ టైము. కానీ ఈ సంవత్సరం ఈ ఎర్రగడ్డలు నాటడము ఫస్ట్ టైము. నేను అనుకున్నట్లుగానే గడ్డ అయితే బాగా వచ్చింది. ఈ వెల్లుల్లి ఎర్రగడ్డలు నాటినప్పుడు మంచి స్నోలో కూడాను నేను ఈ పొలం దగ్గరకు వచ్చాను. చలికాలము డిసెంబరు జనవరి ఆ మధ్యలో అయితే ఇక్కడ బాగా స్నో పడుతుంది. ఆ టైంలో నేను వీటిపైన ఒక కవర్ కప్పేసినాను. అప్పుడు నేను కష్టపడిన దానికి ఇప్పుడు ఈ పంట అయితే తీసుకుంటున్నాను. ఇంకా మా ఓనరు అక్కడ తేనె పెట్టెల దగ్గర ఏదో చెక్ చేస్తున్నాడు. ఇంకా నా పక్కన కుడి పక్కన అయితే సుమారుగా ఒక 10 తేనె బాక్సులు ఉన్నాయి. గడ్డలు అయితే కొన్ని తీసుకెళ్తున్నాను, ఒక 6 గడ్డల దాకా. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తీసుకెళ్తాను అప్పుడప్పుడు కొన్ని. ఇంకా ఆ పక్క నేల కూడా కొద్దిగా బాగా తొగేశాను, గడ్డి ఎక్కువగా ఉంటే. అక్కడ ఏమైనా నాటాలి. ఒక 4 మిరప చెట్లను, ఒక 4 టమాటా చెట్లు మొలకలు మొన్న తెచ్చి నాటేశాను. ఈ ఎర్రగడ్డలను తెల్లగడ్డలు నాటడంతోనే ఇక్కడ నేల సుమారుగా ఆకుపై అయిపోయింది. కాబట్టి ఆ పక్క కొద్దిగా తొగాను ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే అక్కడ ఏం తొగలేదు. అక్కడ తొగిన చోట మునగింజల్ని నాటుదాం అనుకుంటున్నాను. మునగింజలు కూడా కొరియాలో దొరుకుతాయి. ఇవి కూపాంగ్లో కొన్నాను అనమాట. ఇవి మన ఇండియా నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చాయి. దానిపైన నేను చెక్ చేశాను, ఇండో అని రాసినారు. ఇంకా మా ఓనర్కి చూపిస్తున్నాను. ఆయన చెప్తుంటే వద్దు అంటున్నాడు. అక్కడ పుచ్చకాయలు కూడా వేశాడు, 3-4 చెట్లు. ఈ పక్క అంతా పక్కన వాళ్ళవి చాలా ఉన్నాయి. చూడండి ఎండ వాయించి కొడుతుంది అనమాట. చెమట సుమారుగా పడుతుంది. చూడండి మొత్తం చెమట ఎట్లా కడుతుందో. గోంగూర విత్తనాలు కూడాను కొద్దిగా వేశాను పుదీనా పక్కన. ఫైనల్గా నేనైతే హ్యాపీ అనమాట. ఎప్పుడో చలికాలం నాటినటువంటి ఎర్రగడ్డలని ఇప్పుడు తీసుకుంటున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఫ్రెష్గా మనం పండించే వాటిని మనమే కోసుకొని తింటే. కింగ్ అమెరికా. ఇంకా మా ఓనరు ఎప్పుడు కూడా ఈ తేనెటీగల గురించి ఏదో ఒక స్టోరీ చెప్తా ఉంటాడు. ఇది అమెరికా తేనెటీగ, ఇది కొరియా తేనెటీగ అని చెప్పి. ఇంకా నేను ఈ ఎర్రగడ్డల్ని తీసుకొచ్చాను కదా, పైన ఆ కాడల్ని కట్ చేస్తున్నాడు. చూడండి నేను అట్లే ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ వాటిని కట్ చేస్తున్నాడు ఇలా ఇంటికి తీసుకుపోని. నాతో అయితే చాలా బాగుంటాడు. చాలా విషయాల్లో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏదన్నా అవసరమైనప్పుడు ఫోన్ చేసి అడిగితే. ప్రస్తుతానికి 5 గడ్డలు తీసుకెళ్తున్నాను, తర్వాత మిగతావి తీసుకెళ్తాను.